తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ. నిన్నమన్నా నేను కొన్ని అంశాలు ప్రస్తావించిన. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు కర్మాగారం మనకి ఇవ్వలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలు మనకి ఇవ్వలేదు. ITIR కారిడార్ ఇవ్వలేదు. IIM ఇవ్వలేదు. IIT ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ తిట్టంగా కొట్టినంత పనిచేస్తే మన ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు. ఇదే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు. ఇక్కడ మీకు పెట్టిన పరిశ్రమల్ని ఆయన ప్రారంభించలేదు. ఈ ప్రాంతానికి చేయాల్సినంత అన్యాయం ద్రోహం చేసిండు. ఈ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి కాలే. ఈ వరంగల్కి ఎయిర్పోర్ట్ రావాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని వరంగల్లో నిర్మించాల్సిన ఎయిర్పోర్ట్ను కూడా ఇవాళ అడ్డుకున్నాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ. ఈ అన్ని అంశాలను నేను ప్రస్తావించిన. ఈ అన్ని అంశాల మీద నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని నేను నిలదీసిన. ఇక అది కక్ష పెట్టుకొని కక్షతోని ఎట్లయితే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు లక్షలాది మంది మన కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రు, నన్ను అక్రమంగా నిర్బంధించి చెంచల్గూడ చేర్లపల్లికి పంపించిండో అదే విధానాన్ని ఇవాళ బీజేపీ నాయకులు ఎన్నుకున్నారు. మొన్న నేను మాట్లాడిన భారతీయ జనతా పార్టీ ఈస్ బార్ 400 పార్ అంటుండ్రు. అంటే 400 సీట్లు కావాలని. ఈ 400 సీట్లు ఎందుకయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ తమ చెమటోడ్చి రాజ్యాంగంలో SC ST రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ దళితులను, గిరిజనులను లాయర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, IASలుగా, IPSలుగా, IFSలుగా, MLAలుగా, ఎంపీలుగా, MLCలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఇవాళ కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు లెక్చరర్స్ అయి సమాజానికి ఉపయోగపడే చదువు చెప్పి మంత్రులుగా పనిచేశారు. మా అక్క సీతక్క ఆదివాసీ బిడ్డ, అడవుల్లో నుంచి వచ్చిన బిడ్డ ఈ రోజు గిరిజన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి అక్క ఇవాళ మంత్రి అయింది. అంతెందుకు మా కావ్య డాక్టర్ అయ్యిందంటే, ప్రజలకు సేవ చేసిందంటే ఇవాళ ఎంపీగా మీ గళాన్ని ఢిల్లీ వరకు గల్లీ నుంచి వినిపించాలనుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ SC రిజర్వేషన్లు ఇచ్చినందుకే. ఇవాళ ఈ ఆడబిడ్డలు ప్రజాప్రతినిధులై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఆ SC ST రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇదే కాకుండా 1978లో ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. బలహీన వర్గాలకు, బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసింది. అందుకే 1978లో రాష్ట్రపతి ఆనాడు PP మండల్ కమిషన్ నియమించి బీసీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే దాని మీద నివేదిక తీసుకున్నారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 52% జనాభా బీసీలు, ఓబీసీలు ఉన్నారు. వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వమని ఆనాడు రికమెండ్ చేశారు. 1990లో ఆ రికమెండేషన్ అమలు చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే బీజేపీ, RSS కు సంబంధించిన నాయకులందరూ బయటికి వెళ్ళి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ నినాదంతో ఆనాడు అద్వానీ గారు రథయాత్ర చేపట్టి మండల్ కమిషన్ ను వ్యతిరేకించిండ్రు. రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలను నిర్మించిండ్రు. ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు రిజర్వేషన్లను సమర్థించుకుంటూ ఒకవేళ 50% కంటే మీరు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే బీసీల జనాభా లెక్క కట్టాలి, లెక్క కట్టినాకనే ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పారు. అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు తండాలలో, గూడాలలో, పల్లెల్లో తిరుగుకుంటూ ప్రతి పేదవాడిని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు బీసీ జనాభాను లెక్కించే
ఆదేశాలు ఇచ్చాడు. నేను ముఖ్యమంత్రి అయిన వెంబడే మా సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిధులు కేటాయించి బీసీ జనాభా లెక్క కట్టండి, బీసీ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఒక పక్కన బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ, అమిత్ షా నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా వరకు, బండి సంజయ్ వరకు, కిషన్ రెడ్డి వరకు, ధర్మపురి అరవింద్ వరకు